దేశానికి సరిహద్దు భద్రత ఎంత కీలకమో అంతర్గత భద్రత కూడా అంతే ముఖ్యం. అందుకే ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రజా ఉద్యమాలతో మిళితమైన వామపక్ష తీవ్రవాదంపై బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తూ ఫలితాలు సాధిస్తోంది కేంద్రం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో 2 ఏళ్లలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలిస్తామంటూ ప్రకటించారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశ సరిహద్దుల భద్రతతో పాటు అంతర్గత భద్రతకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పేరుతో ఉక్కుపాదం మోపి అణిచివేస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం ఈ రెండూ అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి. అశాంతి నెలకొన్న చోట ఏ పరిశ్రమలు రావు, ఏ పెట్టుబడులు రావు. ప్రజా ఉద్యమాలతో మిళితమైన వామపక్ష తీవ్రవాదంపై బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతూ ఫలితాలు సాధిస్తోంది. ఎప్పటికప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాలు జరుపుతూ పురోగతిని సమీక్షిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో 3 రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, అశ్విని చౌబే, అర్జున్ ముండా, దేవ్ సింగ్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భాలా, కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల హోంమంత్రులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన బహుముఖ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దేశంలో మరో 2 ఏళ్లలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. 2022 గణాంకాలను పరిశీలిస్తే గత 4 దశాబ్దాల్లో అత్యల్ప హింస నమోదైందన్నారు అమిత్ షా. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశం ప్రధాన లక్ష్యం. వామపక్ష తీవ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి హోంశాఖ 2015 నుండి జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. దీని కింద మావోయిస్టుల హింసను కట్టడి చేయడంతో పాటు ఏకకాలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పేద, బలహీన ప్రజలకు చేరేలా అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో వామపక్ష తీవ్రవాదం అనేక దశాబ్దాలుగా పెద్ద సవాలుగా ఉంది. ఇది రాష్ట్రాల వ్యవహారమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ పోరాటంలో హోంమంత్రిత్వ శాఖ 2015 సంవత్సరంలో జాతీయ విధాన కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. అప్పటి నుంచి పరిస్థితిని పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేయడంతో పాటు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలను బలోపేతం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర సాయుధ, పారామిలిటరీ బలగాలకు చెందిన బెటాలియన్లను మోహరించడం, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలు, డ్రోన్లు, ఇండియా రిజర్వ్ బెటాలియన్, స్పెషల్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ వంటి ప్రత్యేక సుశిక్షిత బలగాలను అందించడం ద్వారా హోంశాఖ రాష్ట్రాలకు సహాయం చేస్తోంది. అంతేకాదు రాష్ట్ర పోలీసు వ్యవస్థలను ఆధునికీకరించడం, పోలీసు బలగాలను ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, భద్రతా సంబంధిత ఖర్చుల్లో ఆర్థిక సాయం అందించడం, మౌలిక సదుపాయాల ద్వారా నిధులు సమకూర్చడం వంటి చర్యల ద్వారా రాష్ట్రాలకు కేంద్ర సహాయం చేస్తోంది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 17,600 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తోంది. ప్రభావిత రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో టెలికాం కనెక్టివిటీని పెంచడంపై
దృష్టి సారించింది. ఆ క్రమంలో కొత్త టవర్లకు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తోంది. బ్యాంకులు, ఏటీఎంలు, ఇతర అవసరమైన సదుపాయాలు మారుమూల గ్రామాల వరకు చేరేలా చర్యలు తీసుకుంటోంది. ఆయా రాష్ట్రాలకు ఆర్థికంగా సహాయం చేస్తూ వాటి పటిష్టత కోసం ప్రయత్నిస్తోంది. వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి అనేక చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ అంతర్గత భద్రతకు రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యం. రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు తరలి రావాలంటే అక్కడై భద్రతకు ఎలాంటి ఢోకా ఉండకూడదు. అంటే దేశంలో అంతర్గత చాలా ముఖ్యం. దేశానికి సరిహద్దుల భద్రత కేంద్రానిదే బాధ్యత. దానికి తోడు రాష్ట్రాలతో కలిసి అంతర్గత భద్రతను చేపట్టడం కూడా కేంద్రం విధి. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015 నుంచి జాతీయ కార్యాచరణ విధాన ప్రణాళికను ప్రారంభించి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాలను భాగస్వామ్యం చేసి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా మరో 2 ఏళ్లలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. ఎప్పటికప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో సమావేశాలు జరుపుతూ పురోగతిని సమీక్షిస్తుండటంతో కేంద్రం లక్ష్యాలను సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశం ప్రధాన లక్ష్యం. మావోయిస్టుల హింసను కస్టడీ చేయడంతో పాటు ఏకకాలంలో మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపడుతుంది కేంద్రం.